plus b square. Next one, 14 whole cube, method 1. 14 whole cube. 14 whole cube. 14 whole cube అంటే 14 into 14 into 14. మెథడ్ 1 డిజిటల్ సమ్. దాని తర్వాత మనము ఆన్సర్ ఆప్షన్లు ఇంక్లూడ్ చేద్దాం. కొన్ని ఈ డౌట్స్ మీకు రావచ్చు. 1 by 1 మనము రిమూవ్ చేద్దాం. కొత్త ఆన్సర్ ఆప్షన్ 14 డిజిటల్ సమ్ 5. 14 డిజిటల్ సమ్ 5. 14 డిజిటల్ సమ్ 5. 5 into 5 into 5 125. 125 డిజిటల్ సమ్ ఎంత? 8. 125 డిజిటల్ సమ్ ఎంత? 8. క్వశ్చన్ డిజిటల్ సమ్ 8. ఆన్సర్ డిజిటల్ సమ్ 8 ఉండాలి. 5 plus 4 9. 4 plus 2 6. 2 plus 6 8. 8 plus 8 16 7. 2 plus 7 9. 4 plus 4 8. 10 plus 8 18. 10 plus 8 18. సో ఇది ఆన్సర్ కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ విత్ మీ? క్వశ్చన్ డిజిటల్ సమ్, ఆన్సర్ డిజిటల్ సమ్. కొన్ని ఆప్షన్లు పెట్టుకుందాం. 2834. 2834 డిజిటల్ సమ్ ఎంత చూడండి. 2 plus 8 10. 10 plus 7 ఎంత? 17. 17 డిజిటల్ సమ్ ఎంత? 8. 17 డిజిటల్ సమ్ ఎంత? 8. మెథడ్ 1 ఈజ్ డిజిటల్ సమ్. మెథడ్ 2. మెథడ్ 2 14 హోల్ క్యూబ్ అంటే 14 into 14 into 14. 14 into 14 into 14. ఇదేమో 2 తోటి డివైడ్ అవుతుంది. 2 into 7. ఇది కూడా 2 into 7. ఇది కూడా 2 into 7. 2 2 4. ఆన్సర్ 4 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 4 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 4 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే లాస్ట్ 2 డిజిట్లు సేమ్ ఉండాలి. లాస్ట్ 2 డిజిట్లు సేమ్ ఉండాలి. సారీ, లాస్ట్ 2 డిజిట్లు 4 తోటి డివైడ్ అయి ఉండాలి. 34. 34 అంటే 4 8 32. రిమైండర్ ఎంత? 2. 2834 తప్పు. 2384. మీకు అర్థమవుతుందా సార్? ఆన్సర్ ఆప్షన్స్ ఎలా వేస్తున్నాను? మెథడ్ 2 14 into 14 into 14. 14 అంటే 2 into 7. మళ్ళీ 14 అంటే 2 into 7. 2 2 4. ఆన్సర్ 4 తోటి డివైడ్ అవ్వాలి. 2834. 34 అనేది 4 తోటి డివైడ్ అవ్వట్లేదు. డివైడ్ అవుతే ఏం చేయాలి? 2384. మెథడ్ 3. మెథడ్ 3. మెథడ్ 3 14 into 14 into 14. 14 అంటే 2 into 7. 14 అంటే 2 into 7 into 14. ఆన్సర్ దేంతో డివైడ్ అవుతుంది? 7 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 7 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 7 తోటి డివైడ్ అవుతుంది. 7 తోటి డివైడ్ అవ్వాలంటే మనము ఏ రూల్ యూజ్ చేయాలి? డివిజిబిలిటీ రూల్ ఫర్ 7 యూజ్ చేయాలి. ఆల్రెడీ మీకు ప్రైమ్ నంబర్ క్లాసులో చెప్పాను. 10 క్యూబ్ డివైడెడ్ బై 7. 7 1s are 7. రిమైండర్ 3. 3 క్యూబ్ అంటే 27. 7 4 28 -1. అంటే గ్రూప్ ఆఫ్ 3 డిజిట్లు స్టార్టింగ్ రైట్ హ్యాండ్ నుంచి తీసుకొని ప్లస్ ఆర్ మైనస్ వేసుకోవాలి. దీనికి సంబంధించి యాజ్ మెనీ ఎగ్జాంపుల్స్ మనం క్లాస్లో డిస్కస్ చేసాం. 10 క్యూబ్ డివైడెడ్ బై 7. 7 1 7. రిమైండర్ 3. 3 క్యూబ్ ఈజ్ 27. 7 4 28. రిమైండర్ ఎంత? -1. రిమైండర్ ఎంత? -1. టేక్ ఏ గ్రూప్ ఆఫ్ 3 డిజిట్స్. స్టార్ట్ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి మొదలు పెట్టండి. గ్రూప్ ఆఫ్ 3 డిజిట్స్ తర్వాత లైన్ పెట్టుకోండి. ఆల్టర్నేటివ్లీ ప్లస్ మైనస్. ఆల్టర్నేటివ్లీ ప్లస్ మైనస్. 384 -2. సో అప్పుడు ఎంత అయింది? 382. 382 అనేది 7 5 35. 32. 7 4 28. డివైడ్ అవ్వట్లేదు. డివైడ్ అవ్వట్లేదు కాబట్టి ఇది తప్పు. కాబట్టి ఇది తప్పు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రతి ఒక్కరు దయచేసి రిప్లై చేయండి సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
మీరు కనుక కొత్తగా జాయిన్ అయి ఉంటే పాత లైవ్ క్లాసులన్నీ 1 by 1 అదే ఆర్డర్లో చదువుకుంటూ రండి సార్, మీకు చాలా క్లియర్గా అర్థమవుతాయి. 10 cube divided by 7 మెథడ్ 4, మెథడ్ 3 అయిపోయింది కదా, మెథడ్ 4. ఒక్కో క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్లు వాడు ఏం తిప్పినా కానీ మనకి ఏం టెన్షన్ లేదు సార్. వాడు ఎట్లన్నా తిప్పని, ఆ తిప్పితే మళ్ళీ ఆ తిప్పిన దాన్ని మొత్తం విడగొడదాం సార్. సపోజ్గా ఇంకో ఆప్షన్ 2474 ఉందనుకోండి, ఇంకో మెథడ్ 247 శ్రీవేణి మెథడ్ 3 2 into 7 2 into 7 క్వశ్చన్ 7 తోటి డివైడ్ అవుతుంది శ్రీవేణి. క్వశ్చన్ 7 తోటి డివైడ్ అవుతుందంటే 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రా, గ్రూప్ ఆఫ్ 3 digits తర్వాత స్లాష్ పెట్టుకో. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ 3 digits కి ప్లస్, నెక్స్ట్ మైనస్. ఒకసారి ప్రైమ్ నంబర్స్ క్లాస్కి వెళ్ళమ్మా, క్లాస్ తర్వాత లైవ్ క్లాసెస్ లో ప్రైమ్ నంబర్ లో 7 13 11 డివిజిబిలిటీ రూల్ చెప్పాను, 37 27 డివిజిబిలిటీ రూల్ చెప్పాను, 99 101 డివిజిబిలిటీ రూల్ కూడా ఉంది. 2474 ఇట్లా ఉన్నదనుకో, ఒక నంబర్ ని క్యూబ్ చేసేటప్పుడు యూజ్ చేసే ఐడెంటిటీ a plus b హోల్ క్యూబ్. a క్యూబ్ 3a square b, 3ab square and b cube. a cube 3a square b, 3ab square and b cube. అంటే లాస్ట్ 2 డిజిట్లు ఏమేమవుతాయి సార్? 3ab square and b cube. 3 into 1 into 4 square and 4 cube. ఇది 48, ఇది 64. 4 రాశాను, 6 క్యారీడ్. 48 plus 6 ఎంత? 48 plus 6 ఎంత? 54. లాస్ట్ 2 డిజిట్లు 44 వచ్చి ఉండాలి, కానీ ఆప్షన్ జి 24 74. లాస్ట్ 2 డిజిట్లు. ఎప్పుడు ఒక స్క్వేర్ వేసేటప్పుడు యూజ్ చేసే ఐడెంటిటీ a plus b హోల్ స్క్వేర్, ఒక క్యూబ్ కి యూజ్ చేసే ఐడెంటిటీ a plus b హోల్ క్యూబ్, a plus b హోల్ క్యూబ్. 2474 లాస్ట్ 2 డిజిట్లు 3ab స్క్వేర్ అండ్ b క్యూబ్. 3 into 1 into 4 స్క్వేర్ స్లాష్ 4 క్యూబ్. 16 3 48, 4 క్యూబ్ 64. యూనిట్ డిజిట్ 4 రాశాను, r క్యారీడ్. 48 plus 6 ఎంత? 54. 54 లో యూనిట్ డిజిట్ 24. అర్థమైందా సార్? ఒక్కో క్వశ్చన్ కి మీరు చూస్తే ఎన్ని మెథడ్స్